నమస్కారం. మళ్ళా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గీతాంజలి స్కూల్స్ నందు దసరా వేడుకలు. జీఎస్టీ 2.0 విజయోత్సవ ర్యాలీ. స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు దసరా వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ తేళ్ల కృష్ణవేణి మాట్లాడుతూ, దసరా పండుగ చెడుపై బచ్చి సాధించిన విజయంగా ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. చిన్నారులందరూ చెడుకు దూరంగా ఉంటూ మంచిని అలవర్చుకుని విద్యలో రాణిస్తూ తల్లిదండ్రులు గర్వించే స్థాయికి రావాలి అని కోరారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో చూపర్లను విశేషంగా అలరించారు. జీఎస్టీలో 2.0 మార్పులు తెచ్చినటువంటి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నర్సరావుపేటలో జరిగిన ర్యాలీలో పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏలూరి శశికుమార్ ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు, పల్నాడు జిల్లాలోని బీజేపీ నాయకులు విజయోత్సవంలో పాల్గొన్నారు. దేశ చరిత్రలో కొత్త శకానికి నాంది పలుకుతూ ప్రతి వర్గానికి మేలు చేకూర్చే నూతన పన్నుల విధానం జీఎస్టీ 2.0 ఈ రోజు నుండి అమలులోకి వస్తున్న శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మోడీజీ అక్షరాలతో ముద్రించిన టీషర్ట్లు ధరించి పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు శశికుమార్, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు, జిల్లా బీజేపీ నాయకులతో కలిసి నర్సరావుపేట పట్నం వీధిలో ర్యాలీ జరిపి మల్లమ్మ సెంటర్లో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండలంలోని వెంకుపాలెం గ్రామ పంచాయతీ నందు చేతులు పరిశుభ్రం చేసుకోవడం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ ప్రభాకర్ రావు చేతులు తడిపి సబ్బు అరచేతులు రుద్దడం, చేతులు వెనక భాగం రుద్దడం, చేతి వేళ్ల లోపలకు మడిచి రుద్దడం, బొటన వేలు రుద్దడం, గోలను రుద్దడం, మణికట్టు రుద్దడం, ఈ 7 విధాలు పాటించినట్లయితే ఆరోగ్యంగా ఉంటారని, టాయిలెట్స్ కు వెళ్లి వచ్చిన తర్వాత, భోజనానికి ముందు, భోజనం తరువాత చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సబ్బు లేదా శానిటేషన్ ఉపయోగించాలని తెలియజేశారు. వినుకొండ మండలం కోటప్పనగర గ్రామంలో దసరా నవరాత్రుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకున్న జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.